అనూహ్యంగా ఉపరాష్ట్రపతి పదవి నుంచి తప్పుకున్న జగదీప్ ధన్కర్ రాజీనామాను రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆమోదించారు. అనారోగ్య కారణాలతో పదవి నుంచి తప్పుకుంటున్నట్లు ఆయన తన రాజీనామా లేఖలో పేర్కొన్నారు. ఇప్పుడు ఆయన రాజీనామా రాజకీయ వర్గాలలో ఆశ్చర్యం కలిగించడమే కాదు, సంచలనంగా మారింది. ఉపరాష్ట్రపతిగా ఆయన 2022 ఆగస్టు 11న ఎన్నికయ్యారు. అంతకుముందు ఆయన పశ్చిమ బెంగాల్ గవర్నర్గా 2019 నుంచి 2022 ఉపరాష్ట్రపతిగా ఎన్నికయ్యే వరకు పనిచేశారు. ఇక రాజీనామా చేసిన తర్వాత ప్రధానమంత్రికి, రాష్ట్రపతికి ఆయన కృతజ్ఞతలు తెలిపారు. జగదీప్ ధన్కర్ 2003లో బీజేపీలో చేరారు. 1979, 1980 వరకు ఆయన రాజస్థాన్ హైకోర్టులో లాయర్గా పనిచేశారు. ఉపరాష్ట్రపతిగా రాజ్యసభ చైర్మన్గా వ్యవహరించారు. ఈ పదవిని ఆయన సమర్థవంతంగా నిర్వహించారు. ఇక రాజ్యాంగంలోని ఆర్టికల్ 67A ప్రకారం ఆయన రాజీనామా వెంటనే అమల్లోకి వస్తుంది. ఉపరాష్ట్రపతి పదవి ఖాళీ అయిన 60 రోజుల్లోగా ఎన్నికలు నిర్వహించాల్సి ఉంటుంది. అయితే పార్లమెంట్ ఉభయ సభల సభ్యులు ఉపరాష్ట్రపతిని ఎన్నుకుంటారు. ఉపరాష్ట్రపతి పదవి దామాషా ప్రాతినిధ్య విధానంలో ఎన్నిక నిర్వహిస్తారు. డిప్యూటీ చైర్మన్గా ఉన్నవారు తాత్కాలికంగా రాజ్యసభ చైర్మన్గా వ్యవహరిస్తారు. దేశాభివృద్ధిలో భాగస్వామిగా ఉండడం గర్వకారణంగా ఉందని జగదీప్ ధన్కర్ రాజీనామా లేఖలో పేర్కొన్నారు.